హాయ్ ఫ్రెండ్స్, తెల్లకోటు ధరించి మన ఆటగాళ్లు దుబాయ్ ఫైనల్స్ మ్యాచ్ తర్వాత సంబరాలు చేసుకోవడం మనం చూడొచ్చు. ఈ తెల్లకోటు సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి ధరిస్తూ ఉన్నారు, ఎందుకు వచ్చింది, ఇది దేన్ని సిగ్నిఫికెన్స్ గా చూపిస్తోంది, ఆ విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఛానల్ నచ్చితే ఒక్క లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ అవ్వండి, కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి, మర్చిపోకండి. ఇక విషయానికి వస్తే, మొన్న ఆదివారం దుబాయ్ లో జరిగిన భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఫైనల్స్ లో భారత జట్టు గెలిచి ఆ తర్వాత సంబరాలు చేసుకుంటూ ఉంటే ఒక్కొక్కరిని వేదిక మీదకి పిలిచి వాళ్లకు తెల్ల కోట్లు తొడిగారు. ఆ తెల్ల కోట్లు ధరించి ఇక సంబరాలు చేసుకోవడం మొదలెట్టారు మన ఆటగాళ్లు. ఎక్కడైనా సరే ఈ తెల్లకోట సాంప్రదాయం మనము ఏ క్రికెట్ టోర్నమెంట్ లో అయినా, ఏ సిరీస్ లో అయినా, ఏ సీజన్ లో అయినా చూసామా? లేదు. ఐపీఎల్ లో చూడలేదు. T20 వరల్డ్ కప్ మన భారత జట్టు గెలిచినప్పుడు మనం చూసామా సాంప్రదాయము? చూడలేదు. వరల్డ్ కప్ ఫైనల్స్ ఆస్ట్రేలియా గెలిచింది భారత జట్టు మీద అహ్మదాబాద్ లో, ఇలాంటి సంప్రదాయం చూసామా? చూడలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కసారి వెనక్కి వెళితే ఛాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ 1998 లో స్టార్ట్ అయింది. అయితే అప్పట్లో దాన్ని ఛాంపియన్స్ ట్రోఫీ అని చెప్పి పిలిచేవాళ్ళు కాదు. ఇప్పటికీ మనం గూగుల్లో వెతకాలి అన్నా ఐసీసీ నాకౌట్ ట్రోఫీ అని చెప్పి వెతకాల్సి ఉంటుంది. ఆ స్టాట్స్ కానీ అవన్నీ మనం ఎక్కడైనా చూడాలనుకున్నా, క్రిక్ బజ్ లో కానీ ఎక్కడైనా చూడాలనుకున్నా ఐసీసీ నాకౌట్ ట్రోఫీ. సో 1998 లో స్టార్ట్ అయినప్పుడు ఈ తెల్లకోట సాంప్రదాయం ఎక్కడ కూడా లేదు. 2002లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీని ఛాంపియన్స్ ట్రోఫీ అని చెప్పి మార్చారు. సో 2002 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ అనేది ఉంది. అయితే అప్పట్లో గెలిచినటువంటి జట్టు సభ్యులకు ఈ వైట్ కోట్ ఇచ్చే సాంప్రదాయం అనేది లేదు. 6th ఎడిషన్ అంటే 2009 నుంచి మొదలు పెట్టారు ఈ సంప్రదాయాన్ని. అది కూడా ఎవరు తీసుకొచ్చారు? ఐసీసీ తీసుకురాలేదు, బీసీసీ తీసుకురాలేదు, ఎవరూ తీసుకురాలా. 2009లో ఛాంపియన్స్ ట్రోఫీ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సో దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తే ఫైనల్స్ కు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వెళ్లాయి. ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ జట్టును ఫైనల్స్ లో ఓడించి 2009 ఛాంపియన్స్ ట్రోఫీ దక్కించుకుంది. ఆ టైంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు వైట్ బ్లేజర్స్ ధరించి చాలా సంతోషంగా గెంతుతూ సంబరాలు చేసుకుంటూ మనకు కనిపించారు. మీరు చూడొచ్చు 2009 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ అని చెప్పి చూస్తే ఆస్ట్రేలియా జట్టు తెల్లకోట్లు ధరించి మనకు కనిపించారు. ఈ సంప్రదాయం ఏదో బాగుంది అని చెప్పి అప్పటి నుంచి ఇక తర్వాత వచ్చిన ప్రతి సీజన్ లో కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మరి తెల్లకోట ఎందుకు ధరించాలి అంటే, ఆస్ట్రేలియా జట్టు ధరించినటువంటి దానికి సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే, తెల్లకోటు అన్నది హుందాతనానికి, ఆటగాళ్ల యొక్క గొప్పతనానికి, దృఢ సంకల్పానికి ఒక గౌరవ సూచకంగా కనిపిస్తుంది అని చెప్పి ఐసీసీ ప్రకటించింది. సో తెల్లకోటు ధరించినటువంటి ఛాంపియన్స్ కనిపించారు అని అంటే అది ఒక గౌరవ చిహ్నంగా కనిపిస్తోంది. ప్లేయర్స్ వివిధ దేశాలకు చెందిన జట్లను ఓడించి ఫైనల్స్ కు వెళ్లి ఆ కప్పును అందుకున్నారు. కాబట్టి దాన్ని సూచించడానికి, వాళ్ళ దృఢ సంకల్పాన్ని సూచించడానికి తెల్లకోట్లను ఒక గౌరవ చిహ్నంగా భావిద్దాము అని చెప్పి ఐసీసీ ఒక ట్వీట్ పెట్టింది అప్పట్లో. అంతేకాదు, ట్రోఫీ కోసము ప్లేయర్స్ చేసిన కృషిని తరతరాలకు వాళ్ళు ఇన్స్పైరింగ్ గా నిలబడే విధంగా ఈ వైట్ బ్లేజర్స్ ప్రతిబింబిస్తాయి అని చెప్పి ఐసీసీ ప్రకటించింది. సో అప్పటి నుంచి అండి టోర్నీలో పాల్గొనే జట్లు కేవలం ఈ ట్రోఫీ కోసం మాత్రమే కాదు, తెల్ల కోటు ధరించి ఆ రోజు ఆ సంబరాలు చేసుకుని కనిపిస్తే అది ఒక గౌరవ సూచకంగా ఉంటుంది అని చెప్పి దానికోసం కూడా పోటీ రసవత్తరంగా మారుతోంది అని ఐసీసీ ప్రకటించింది. సో ఇదన్నమాట జరిగింది. అందుకనే మన ఆటగాళ్లు కూడా తెల్లకోటు ధరించి కనిపించారు. మరి మీరేమంటారు?